లోకేష్ పట్టుదల గురించి కాగ్నిజెంట్ సీఈఓ ఏమన్నారో చూసారా? కాగ్నిజెంట్ ఐటీ రంగంలో పెద్ద కంపెనీలో ఒకటి. వైజాగ్ ని ఐటీ హబ్ గా మార్చాలి అంటే ఇలాంటి పెద్ద కంపెనీని వైజాగ్ తీసుకురావాలని లోకేష్ అనుకున్నారు. గత ఏడాది దావోస్ లో జరిగిన వాణిజ్య వేదిక సదస్సులో కాగ్నిజెంట్ టీం ని లోకేష్ కలిశారు. ఇండియాలో కంపెనీని విస్తరించాలనే ఆలోచనలో ఉన్న కాగ్నిజెంట్ వారిని వైజాగ్ కి రమ్మని ఆహ్వానించారు. వాళ్ళు మేము ఆలోచించుకొని చెబుదామన్నారు. ఆలోచించడం చెప్పడం కాదు, మీరు ఎంతసేపు వెయిట్ చేయమంటే అంతసేపు వెయిట్ చేస్తా, మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తా, ఈ రోజే ఒక నిర్ణయం తీసుకోండి అని లోకేష్ వారిని రిక్వెస్ట్ చేశారు. దానితో లోకేష్ అక్కడ ఉండగానే వాళ్ళ టీం చర్చించుకోవడం, వాళ్ళకున్న డౌట్స్ అన్ని లోకేష్ స్వయంగా క్లియర్ చేయడంతో ఆ రోజే వాళ్ళు వైజాగ్ ని ఫైనల్ చేశారు. అయితే అప్పటికీ సంతృప్తి చెందని లోకేష్ వచ్చే దావోస్ సదస్సు నాటికి మీ కంపెనీ వైజాగ్ లో స్టార్ట్ చేయాలి, దానికి ఏం కావాలన్నా చేస్తామని చెప్పి వచ్చేశారు. లోకేష్ చెప్పినట్లే వాళ్ళు వచ్చే జనవరిలో జరిగే దావోస్ సదస్సు కన్నా ఒక నెల ముందే వైజాగ్ లో కార్యకలాపాలు స్టార్ట్ చేశారు. ఇప్పుడు రెంటెడ్ బిల్డింగ్ లో 1000 మందితో స్టార్ట్ అవుతున్న కాగ్నిజెంట్ సొంత బిల్డింగ్ పూర్తి కాగానే 2000 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. ఇది లోకేష్ పట్టుదలకి, సామర్థ్యానికి నిదర్శనం. ఇవి మేము చెబుతున్న మాటలు కాదు, స్వయంగా కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ చెబుతున్న మాటలు. కావాలంటే మీరే ఈ వీడియో చూడండి.